హాయిగా మంచిగా ఉంచాము ఇంకెవరు లైక్ చెప్పాము. కానీ చాలామంది అయితే డౌట్ అయితే నాకైతే అడుగుతున్నారు. మాది డిఎడ్ అయింది, మా డిగ్రీ అయితే నేను డిస్కంటిన్యూ చేశాను, ఇప్పుడు ఆ డిగ్రీ చేయవచ్చు అనేది చాలామంది డౌట్ అడుగుతున్నారు. చాలామంది డౌట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది అయితే మీరు ఇంటర్ తర్వాత డిగ్రీ 1 year చదివి మధ్యలో మీరు డైట్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే డైట్ కౌన్సిలింగ్ ఎప్పుడు లేట్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు డిస్కంటిన్యూ చేసి అయితే వెళ్ళే ఉంటారు. డిగ్రీకి కాకుండా డిఎడ్కి అయితే వెళ్ళి ఉంటారు. మీరైతే ఫస్ట్ టైం మీ కాలేజీలోకి అయితే వెళ్ళండి. మీరు డిగ్రీ చేయాలనుకుంటే మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారం మనకి 5 లేదా 6 సంవత్సరాలు అయితే టైం ఉంటుంది. ఈ టైంలో మీరు ఒకవేళ డైట్ కంప్లీట్ అయిపోయి మీరు డిగ్రీ చదవాలంటే మాత్రం ఒకసారి అయితే అడగండి కాలేజీలో. దాని ప్రకారం అయితే మీరైతే డిగ్రీ అయితే చేయండి, మనకైతే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఒకవేళ మీరు డైట్ చేసి మీరు ఒకవేళ డిఎస్సిలో జాబ్ అయితే వస్తే మాత్రం వచ్చినా నెక్స్ట్ రాకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం డిగ్రీ అయితే మీరు ఫస్ట్ ఏమో ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయినా మీరైతే ఒకసారి అయితే అడగండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ అని తీసుకొని అక్కడికి వెళ్ళేసి మాకు ఇలా డిగ్రీ డిస్కంటిన్యూ చేసాము, ఆ డిగ్రీ కొన్ని సబ్జెక్ట్స్ అయ్యాయి, మిగతా సబ్జెక్టులు వాటిని మనం బదిలీ చేసుకొని మనం రాసుకోవచ్చా అనేది ఒకసారి అయితే కనుక్కుంటే మాత్రం మీకు ఏవైతే కంప్లీట్ అయ్యాయో అవి కాకుండా ఏవైతే మిగిలిపోయాయో సబ్జెక్ట్స్, ఒకవేళ సెమిస్టర్స్ మిగిలిపోయాయో వాటిని అయితే మీరైతే కంటిన్యూ చేసేది మీ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అది కూడా మీకు అవ్వలేదంటే మీరైతే ఆన్లైన్లో మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. ఇది గ్యాస్ మరి మీరు ఒకవేళ డైట్ చేసి మీరు డిగ్రీ డిస్కంటిన్యూ చేసాం, ఇప్పుడు డిగ్రీ నాకు కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందనే స్టెప్స్ అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. గ్యాస్ మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఇది గ్యాస్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గ్యాస్.